మాంసాహారం తినేవారు పలు ఇతర ఆహారాలను కూడా వాటితో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అలాంటి ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం. పండ్లు. చాలామంది మాంసాహారం తిన్న వెంటనే పండ్లను తింటుంటారు. అయితే మాంసాహారం తిన్న తర్వాత పండ్లను తింటే సులభంగా జీర్ణమవుతుంది అనేది కరెక్టే. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం మాంసం తిన్న వెంటనే తినకూడదు. సిట్రస్ ఫలాలతో పాటు నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను మాంసం తిన్న వెంటనే తినకూడదు. అలా తింటే మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. ఇది అజీర్తిని కలిగిస్తుంది. దీంతో విరేచనాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. పొట్టలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ పండ్లలో ఉండే ఆమ్లాలు నీరు మాంసంతో కలిసి మాంసాన్ని త్వరగా జీర్ణం కాకుండా చేస్తాయి. అయితే మాంసాహారం తిన్న తర్వాత కనీసం 1 గంట వ్యవధి ఇచ్చి ఈ పండ్లను తినవచ్చు. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పాలు, పెరుగు. కొందరు నాన్ వెజ్ తిన్న వెంటనే పాలు తాగుతారు. ఇలా తాగటం మంచిది కాదు. ఈ 2 ఆహారాలు కలిస్తే పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది. పొట్టలో వాయువులు పెరిగిపోతాయి. ఇవి గ్యాస్ సమస్యను కలుగజేస్తాయి. అలాగే ఆహారం సులభంగా జీర్ణం కాదు. అజీర్తి ఏర్పడి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. మాంసం తిన్న తర్వాత పాలను తాగాలనుకుంటే కనీసం 2 గంటలు వేచి ఉండాలి. అలాగే చేపలు, ఫ్రాన్స్ లేదా సీ ఫుడ్ని తిన్న తర్వాత పెరుగును తినకూడదు. ఇది కూడా పొట్టలో అసౌకర్యాన్ని కలగజేసి ఇబ్బందులు సృష్టిస్తుంది. టమాటాలు, కోడిగుడ్లు. టమాటాలు, కోడిగుడ్లను కలిపి చాలా మంది తింటుంటారు. కానీ ఈ కాంబినేషన్ అసలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండింట్లోనూ ఆమ్లాలు ఉంటాయి కనుక ఈ రెండిటిని కలిపి తింటే పొట్టలో ఆమ్లాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి టమాటాలు, గుడ్లను కలిపి తినకూడదు. అలాగే కారం, మసాలాలను కూడా మాంసంతో మోతాదుగానే తినాలి. మరీ అతిగా కారం, మసాలా వేసి మాంసాన్ని వండకూడదు. అలా వండి తింటే పొట్టలో ఇరిటేషన్ ఏర్పడుతుంది. విరేచనాలయ్యే ప్రమాదం కూడా ఉంది. కడుపులో మంట కూడా వస్తుంది. కాబట్టి నాన్ వెజ్తో ఈ ఫుడ్ కాంబినేషన్లు అసలు మంచివి కావు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.